సగం మధ్యలో పోయే వరకే వాన తగ్గింది. నాకొచ్చిన ఫీలింగ్ ఏందంటే అబ్బా సాయిరామ్. వచ్చిన పని చూసుకొని ఇంకా ఇంటికి రస్తా పట్టించినాం. ఇదిగో వీడియో చూడండి, నాకు పిలుచుకొని వచ్చిన మహానుభావుడు. ఇదేంద్ర అంత వానకి ఇంత వాగు నిండిపోయింది అనుకోవద్దండి. యాక్చువల్లీ 3 రోజుల నుంచి బాగా సప్పరిస్తుంది, అందుకే వాగు నిండిపోయింది. వర్షం పడడం ఒక ఎత్తు అంటే, వర్షం పడిన తర్వాత నడుచుకుంటూ పోవడం ఇంకొక ఎత్తు. ఒక కాలికి 1/2 కిలో, ఇంకొక కాలికి 1/2 కిలో. ఏంది బురదతో ఉన్న నా చెప్పులు బూట్లు అయిపోయినాయి. ఇంకా వీడైతే నీ సావు నువ్వు సావు, నా సావు నేను చస్తా అని పరుగుల పందెం తీస్తున్నాడు. మొత్తానికి ఇరుక్కుపోయిన సందుల నుంచి ఎగిరిపడ్డాం. ఇలా నన్ను చూస్తుంటే మీకేం ఫీల్ వస్తుందో నేను చెప్తున్నా. మీ కష్టం పగవాడికి కూడా రాకూడదు గురుగారు. మొత్తానికి కడుక్కునేటివన్నీ కడుక్కొని బండి తీసుకొని పరార్. మీరైతే లవ్వుగా లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. లేదంటే అంటుకున్న బురద తెచ్చి అందరికి అంటిస్తాను.